తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ కళాశాల అయిన సికింద్రాబాద్ పిజీ కళాశాలలో విద్యార్థులందరూ కూడా కుల మతాలకు అతీతంగా విద్యార్థి సంఘాలందరూ కూడా ఐక్యమై ఇవాళ తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు అతిపెద్ద పండుగైన బోనాల పండుగను ఇవాళ ఉత్సాహంగా జరిపి ఇవాళ విద్యార్థులు అధ్యాపకులు అందరూ కూడా కలిసి ఒక ఐక్యతగా ఈరోజు విద్యార్థులు ఒక బోనాల పండుగను ఏర్పాటు చేశారు. దానికి ఇవాళ విద్యార్థి నాయకులు ఇవాళ మనల్ని ఒక అతిథిగా పిలిచినటువంటి సందర్భంలో మేము కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పండుగలో భాగమై వాళ్ళతో పాటు అడుగులు అడిగేసి ఇలా ఉత్సవాలను అద్భుతంగా జరిపారు. కానీ ఈ జరిపినటువంటి విద్యార్థి లోకానికి అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా పీజీ కళాశాలలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పక్కనే ఉన్నటువంటి 17 ఎకరాలు అన్యకాంతరం అవుతున్నటువంటి సందర్భంలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ విద్యార్థులకు హాస్టల్ భవనాన్ని నిర్మించేందుకు ఇక్కడ మేము ప్రభుత్వం తరఫున ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మా బాధ్యత ఉంది. కాబట్టి ఈ యొక్క సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరింత ఉన్నటువంటి విద్యార్థులకు ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ వసతులు కానీ ఇంకా ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా కోరుతూ ఇలాంటి ఉత్సవాలను తెలంగాణలో ప్రతి ఊరు వాడ విద్యార్థి లోకం కూడా జరుపుకొని పెరుగుతున్నటువంటి గంజాయి మత్తు పానీయాలకు దూరంగా ఉండి మన సంస్కృతి సాంప్రదాయాలను ఇవాళ అభ్రపరిచే విధంగా జరుపుకోవాలని కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఏమని ఇప్పుడు తెలంగాణ అతిపెద్ద పండుగ బోనాల పండుగ కుల మతాలకు అతీతంగా జరుపుకుంటాం. మనం అందరు ఆయురోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. విద్యార్థులు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి ఉన్నటువంటి చదువుకొని తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా విద్యార్థులు కూడా తయారు కావాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. కాబట్టి ఈ ప్రజా పాలనలో ప్రభుత్వ విద్యకు యూనివర్సిటీ విద్యకు పెద్దపీట వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కాబట్టి ప్రభుత్వ విద్యను ఇవాళ డిగ్రీ స్థాయి నుంచే ఉద్యోగాలు కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి విద్యార్థి లోకమంతా కూడా దీన్ని అందిపుచ్చుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఉస్మానియా పీజీ మరియు డిగ్రీ స్టూడెంట్స్తో బోనాల పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడ స్థానిక కార్పొరేటర్గా గత 3 సంవత్సరాల నుండి వస్తున్నాను. వాళ్ళని ప్రోత్సహిస్తున్నాను. బికాజ్ ఇప్పుడున్న జెన్జీకి ఈ పండుగలు ఇవన్నీ తెలియాలి కాబట్టి, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియాలి కాబట్టి ఆడపిల్లలకు కూడా అదే చెప్తున్నాను. నుదుట బొట్టు, జడాళ్ళు కొన్ని పువ్వులు పెట్టుకోండి, పండుగ వాతావరణం క్రియేట్ చేసుకోండి. ప్రతిసారి మనం కూడా ఈ అమెరికన్స్ని చూసి వెస్టర్న్ కంట్రీస్ని చూసి మనము అట్లా ఇన్స్పైర్ కావద్దు. మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఎంతో మంది ఆదర్శంగా తీసుకుంటారు. సో మనం ఇక్కడ ఉన్నప్పుడు మన విలువలు తెలుసుకోవాలి. సో ఈ జెన్జీకి ఇదే చెప్తున్నాను. మన తెలంగాణ పండుగ అయిన బోనాలని అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ బోనాల పండుగ మంచిగా సాఫీగా జరగాలి. ఎందుకంటే బోనాలు అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే డీజేలు పిచ్చి పిచ్చి ఆటలు పాటలు అవుతున్నాయి. అట్లా కాకుండా మన అమ్మవారిని కొలుచుకొని దేవుని భక్తితో మనం అమ్మవారికి బోనం సమర్పించుకోవాలి. సో ఆ చిన్న చిన్న వాల్యూస్ ఎథిక్స్ అనేది మన జెన్సీకి ఉండాలి. కాబట్టి వారందరినీ ప్రోత్సహించడానికి ఈ రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా దేశం అంతా బాగుండాలి, అందులో మనం ఉండాలనే మొక్కుతాము. ఎందుకంటే మనం చూస్తున్నాము ఈ రోజు వార్స్ ఎట్లా జరుగుతున్నాయో, మనం ఎంత సేఫ్ ఉన్నాం కంపారిటివ్లీ. సో నేషనల్ కెలామిటీస్ కూడా చాలా వస్తున్నాయి కాబట్టి మనం అందరం కూడా సేఫ్ ఉండాలి. స్పెషల్లీ విద్యార్థులకు మంచి విద్యా బుద్ధులు ఇస్తే వాళ్ళే దేశ భవిష్యత్తు నిర్ణయిస్తారు, వాళ్ళే ముందుకు నడిపిస్తారు. కాబట్టి వాళ్ళకు ఒక మంచి లీడర్గా నేను కూడా ప్రతిసారి వాళ్ళకి చెప్తూ ఉంటాను. సో అదే కదా, మేము కూడా మొన్న వచ్చి ఫీ రియంబర్స్మెంట్ గురించి కూడా కొట్లాడినాము ఏబీవీపీ స్టూడెంట్స్తో. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పి గదకే కింద ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, స్కాలర్షిప్స్ ఇవ్వట్లేదు. దాంతో ఇప్పుడు సర్టిఫికేట్స్ కూడా ఆగిపోయినాయి. పిల్లలు ఫ్యూచర్ స్టడీస్కి పై చదువులకు పోలేకపోతున్నారు, జాబ్స్ కొట్టలేకపోతున్నారు. సో ఇవన్నీ కూడా రిలీజ్ చేయాలని మేము కూడా, ఎందుకంటే 40 లక్షల స్టూడెంట్స్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. అండ్ ఇంతమంది దీనికి అర్హులు ఏమంటే వాళ్ళంతా విక్టిమ్స్ అయ్యారు కాబట్టి వాళ్ళ తరఫున మేము వచ్చి మొన్న ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది అలాంగ్ విత్ యువ మోర్చా అండ్ ఏబీవీపీ. సో ఇట్లాంటివి జరగకుండా వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఇస్, స్టూడెంట్సే ఫ్యూచర్ కాబట్టి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీరు చూసిన దేశంలో ప్రధానమంత్రి మన మోడీ గారు నిర్ణయం చూసిండ్రు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసిందంటే ఇట్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. అంటే మేము ఏమి ప్రాధాన్యత ఇస్తాము, పబ్లిక్ ఏది కావాలో అదే చేస్తాము. అండ్ కొత్త రిఫార్మ్స్ కూడా తెచ్చారు. సో డెఫినెట్లీ పిల్లలకు మంచి ఫ్యూచర్ ఉంటుందని కోరుకుంటున్నాను. అన్న చెప్పండి, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? సో ఎట్లా అనిపిస్తుంది ఆషాఢ మాసం
చూడంగానే మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకైతే ఇక బూస్ బంప్స్ వస్తాయి. మాకంటే చాలా సంతోషం, ఆషాఢం అంటే చాలా సంతోషం. మేము వేసేది అమ్మవారి కోసం ఎంతైనా అనుభవిస్తాం. ఎట్లుంటదన్నా మీ అంతా అయిపోయిన తర్వాత పెయ్యి బరువు అట్లాంటిది ఉంటుందా? మాకైతే ఏముండదు, మొత్తం హ్యాపీనెస్ ఉంటుంది మాకు. ఎందుకంటే మేము అమ్మవారు తమ్ముడం కాబట్టి అక్క కోసం ఏమైనా చేయగలం. అయితే 2-3 రోజుల నుంచి నేను చూస్తున్నా ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ వస్తున్నాయి. పోతరాజు లాగా తయారు కాకుండా అదే వేరే లాగా తయారవుతున్నారు. ఇది అమ్మవారు కూడా క్షమించదు అని చెప్పేసి కూడా ఒక వీడియో వస్తుంది. మీరేమంటారు? మేము ఏమంటున్నాం అంటే అమ్మవారు అంటే ఇప్పుడు మేము బాడీకి అయితే పసుపు కుంకుమ వేస్తున్నాం కదా, ఇప్పుడు ఏంటంటే అట్రాక్షన్ కోసం కాదు, జనం కోసం కాదు. ఎందుకంటే మేము కూడా పసుపు కుంకుమ లెక్కనే పెయింటింగ్ వేసుకుంటున్నాం. రెడ్ అండ్ ఎల్లో పసుపు కుంకుమ లెక్కనే వేసుకున్నాం కాబట్టి మేము దాన్ని పసుపు కుంకుమ లెక్క అనుభవిస్తాం. మేమైతే బాడీకి మొత్తం అయితే పసుపు కుంకుమ వేసుకుంటాం కదా, మేము అట్లా యాక్సెప్ట్ చేసుకుంటాం. వేయచ్చు ఏమో. అంటే కళ్ళు కావచ్చు, లెన్స్ కావచ్చు, పనులు కావచ్చు, ఇవన్నీ పెట్టకూడదు, ఎందుకు పెడుతున్నారు, భయపడే విధంగా ఎందుకు రెడీ అవుతున్నారు అని చెప్పేసి కూడా వీడియోలు వస్తాయి. అయితే ఇప్పుడు కొంతమంది అయితే అట్రాక్షన్ కోసం అని అంటున్నారు, అది అట్రాక్షన్ కోసం కాదు. అయితే ఇప్పుడు మా గురువులే వేస్తున్నాం, మేము మా గురువులు వేసినాక మేము వేస్తాం కదా. ఇప్పుడు మా గురువుల నుంచి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అట్లా కాకుండా ఇప్పుడైతే ట్రెండింగ్ అంటారు, అట్లా అంటారు, ఇట్లా ఏం కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క మాట్లాడతారు. మేమైతే పోతరాజు టైప్లో వేస్తాం, పసుపు అండ్ కుంకుమ వేసేస్తున్నాం. ఇక కొంతమంది దయ్యాలే అంటే ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకుంటారు, అది మాకు సంబంధం లేదు. అంటే మీ గురువు దగ్గర నుంచి వచ్చిన అయితే మీరు ఆచరిస్తున్నారు. మేము ఆచరిస్తున్నాం, మేము పసుపు లెక్క కుంకుమ లెక్క పెయింటింగ్ అయితే వేసుకుంటున్నాం. అది ఏం చెప్తారు? ఇంకేం లేదు. ఇట్లా మాట్లాడే వాళ్ళకి మీరేం చెప్తారు? మేము ఇట్లా మాట్లాడడం అయితే ఇక నరం లేని 400 మాటలు మాట్లాడతాం. మేము ఏం చేస్తాం, మేమైతే పసుపు కుంకుమ లెక్కనే వేసుకుంటున్నాం. పెయింటింగ్ అదంటే మేము ఏదో ఒక రోడ్డు మీద తెచ్చి ముఖానికి వేసుకుంటలేం కదా. మేము కూడా ఒకటి నార్మల్ కంపెనీ నుంచి రావచ్చు, అది ఎట్లయినా రావచ్చు. మేము పసుపు కుంకుమ లెక్కనే వేసుకుంటున్నాం. ఇంకోళ్ళు అయితే రాక్షసులు లెక్క అట్లా ఇట్లా వేసుకుంటాం. మేమేం చేయలేం, ఆ పండ్లు పెట్టుకుంటారు. ఇక ఒక్కరు ఇప్పుడు ఏంటంటే మనం అదే క్వశ్చన్ నేను ఇప్పుడు ఏంటంటే మొత్తం ఫోన్ల వల్ల వీటిల వల్ల ఎట్లా కొంతమంది ఫేమస్ కావాలనుకుంటారు, కొంతమంది భక్తితో వేస్తారు, కొంతమంది ఫేమస్ కావాలనుకుంటే అన్ని వేసుకుంటారు చిల్లరగా. మళ్ళీ ఏమనుకుంటారు, మేమైతే దేవుని గురించి చేసుకుంటాం. కండిషన్స్ ఏముంటాయి మీరు మేము వేసే దాంట్లో ఫస్ట్ అయితే అప్పటి నుంచి అయితే మెరుపు, పసుపు, కుంకుమ, మెరుపు ఏ రకమైన మెరుపు అయినా వాడవచ్చు. ఇప్పుడు ఆ మెరుపు రకంలో అయితే మేమైతే కలర్ అయితే పసుపు కుంకుమ లెక్కనే మేమైతే వేసుకుంటాం. అట్లా రేపు నాకు బల్కంపేటలో ఉంది, ఆల్రెడీ రేపు వేస్తాను. ఈ రోజే వస్తాయి. నా ఇప్పుడు 3rd year. ఎంత తీసుకుంటారు మీరు? మన పైసలు ఏం లేదు, అమ్మవారికి తరపున. నాకు గురువు ఉన్నాడు, నా గురువు ఏదైతే చెప్పిండో అదే చేస్తున్నాడు. కాదు ఇప్పుడు ఇంటి పిలిపించి చేసుకోవాలంటే దానికి అమౌంట్ తీసుకుంటారా? లేదు, మా గురువు తీసుకుంటాడు, మనం తీసుకోము. ఎందుకంటే మనం అమ్మవారి తరపు గురువు తరపు నుంచి మనం చేస్తాం. గురువు ఏంటంటే మనకు ఒక రక్షణగా ఇది చేయడం, పసుపు కుంకుమతో పాటు పండ్లు పెట్టుకోవద్దానా, మందు తాగొద్దానా, పసుపు పెట్టుకోవద్దానా. లేదు మేడం, తాగం. అమ్మవారు అంటే మన దేవుడు, మన కల్చరల్, మన యొక్క అవును మనం ఒక పొద్దు వేసి చేస్తాం మేడం. ఖాళీ ఒక పాలు, కనీసం ఒక ద్రాక్ష పండు అయినా, కనీసం ఒక ఏదైతే ఏమంటారు షేప్ అయినా కానీ ఏదైనా కానీ తీసుకొని చేస్తాం. చాలా మంది తాగుతున్న వాళ్ళ కూపు వస్తుంది అని చెప్పేసి కూడా అంటారు. లేదు మేడం, అట్లా అట్రాక్షన్ గురించి వాళ్ళు ఫేమ్ కావాలి, నేను అట్లా కావాలి ఇట్లా కావాలి, నాకు ఒక ఏమంటారు మనకు ఒక ఇయర్కి ఒక 10,000 రావాలి, 20,000, 30,000 అని వాళ్ళు వేస్తారు. మనం అట్లా కాదు. మా గురువు ఏదైతే చెప్పిండో ఆ గురువు చెప్తున్నాం. మా గురువు పేరు బాబు. మన ఇక్కడ ఎక్కడ అంటే ఏమంటారు, మన దగ్గర బోడుపల్లి దగ్గర ఈ ఊరు ఉంటుంది కదా, దాని పేరు ఏం పేరు అంటారు, రామంతపూర్లో ఉంటాడు మా గురువు. ఆయన పేరు బాబు. ఇంకో గురువు ఉన్నాడు మల్లేష్ అనే పేరు. వాళ్ళిద్దరు ఎస్సీ బస్తీ నుంచి వచ్చారు, వాళ్ళే వేపిస్తారు. వాళ్ళ తాత ముత్త నుంచి వేస్తారు, మనకు కూడా వేపిస్తారు. సార్ మేడం, చాలా మీద ఉన్నాయని పోతాయి. మనకి ఏదైతే ఉన్న చెడు చేసిరో అది కూడా పోతుంది. మా గురువులు ఏదైతే చెప్పారో అది పాటిస్తున్నాం, మాకు అంత మంచిగా జరుగుతుంది. ఆషాఢ మాసం అంటే గుజ్బం వచ్చేసాయి, దేవుడి మీదకి వచ్చినట్టు అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది, మొత్తం అంత మంచిగా. ఏం చెప్తాం అంటే ఇప్పుడు తెలియదు మీకు, మళ్ళీ వచ్చే ఇయర్ కాకుండా ఇంకొక ఇయర్ అన్నా మీకు కన్ఫర్మ్ ఎఫెక్ట్ ఇస్తుంది. మీ తల్లికే కానీ మీ పిల్లకే కానీ కనీసం మీకే కానీ ఏదో ఒక ఆరోగ్యం కానీ, జ్వరం కానీ, కరోనా కానీ ఇంకేదైనా కానీ జరగవచ్చు అని నేను ఈ వీడియో ముఖంగా చెప్పుకుంటాను.